అందరికీ నమస్కారం అండి. దేవి శరన్నవరాత్రి పూజల్లో మనం అఖండ దీపం పెట్టి అమ్మవారికి పూజనైతే చేస్తూ ఉంటాం కదండి. అయితే నవరాత్రి పూజల కోసం అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి, ఈ దీపాన్ని ఎవరు పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, దీపం పెట్టిన తర్వాత ఎటువంటి నియమాలను పాటించాలి, ఒకవేళ ఈ నవరాత్రి పూజలు పూర్తవ్వకుండా దీపం ఒకవేళ కొండెక్కితే ఏం చేయాలి, అలాగే అఖండ దీపం పెట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవ్వరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. నవరాత్రి 9 రోజులు కూడా పూజలో అఖండ దీపం పెట్టుకుని మనం అమ్మవారిని ఆరాధిస్తాము. అయితే నవరాత్రులలో ఈ అఖండ దీపారాధన చేయడం వల్ల చాలా మంచిదండి. అలాగే మనం నవరాత్రి పూజల్లోనే కాకుండా మనం ఏ పూజలోనైనా అఖండ దీపం పెట్టుకుంటే చాలా నియమాలు అయితే పాటించాల్సి ఉంటుందండి. ముఖ్యంగా మనం చేసేటటువంటి పూజ పూర్తయ్యే వరకు ఈ అఖండ దీపం వెలుగుతూనే ఉండాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొండెక్కకూడదు. మేము పూజలో అఖండ దీపం పెట్టుకుని దీపం కొండెక్కకుండా ఈ 9 రోజులు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాము అని అనుకునేవారు మాత్రమే పూజలో అఖండ దీపం అయితే పెట్టుకోండి. దసరా శరన్నవరాత్రి పూజలకు చాలా మంది అఖండ దీపం పెట్టుకుని అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారండి. మరి కొంతమంది అఖండ దీపం పెట్టుకోకుండానే అమ్మవారికి పూజ అయితే చేసుకుంటారు. అయితే అఖండ దీపం పూజల్లో తప్పనిసరిగా పెట్టాలా అని అంటే అటువంటి నియమం ఏమీ లేదండి. మీరు నవరాత్రి పూజల్లో అఖండ దీపం పెట్టుకునైనా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. లేదు అంటే అఖండ దీపం పెట్టుకోకుండానైనా మీరు అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. అసలు ఈ అఖండ దీపం అంటే ఏమిటి అని అంటే నిరంతరంగా వెలుగుతూ ఉండే దీపాన్ని మనం అఖండ దీపం అని అంటామండి. మనం ఈ దేవి శరన్నవరాత్రుల్లో ఈ 9 రోజులు కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజించుకుంటూ ఉంటాం కదండి. అయితే మనం పూజలో అఖండ దీపం పెట్టినప్పుడు ఈ అఖండ దీపాన్ని కూడా మనం ఈ 9 రోజులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ దీపం కొండెక్కకుండా మనం తగు జాగ్రత్తలను తీసుకుంటూ ఈ దీపపు కాంతుల్లో మనం ఆ అమ్మవారిని 9 రోజులు కూడా పూజించినట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా అయితే కలుగుతుంది. ఇలా మనం పూజల్లో అఖండ దీపారాధన చేయడం వల్ల మనకు అఖండమైనటువంటి ఐశ్వర్యం అయితే కలుగుతుంది. ఈ అఖండ దీపం పెట్టుకున్నప్పుడు ఎన్ని నియమాలు అయితే పాటించాలో ఈ అఖండ దీపం పెట్టుకున్న తర్వాత మనకు కలిగే ప్రయోజనాలు కూడా అన్నే ఉన్నాయండి. అందుకని చాలా మంది దేవి శరన్నవరాత్రి పూజల్లో అఖండ దీపం పెట్టుకుని అమ్మవారిని అయితే పూజిస్తారు. ఇప్పుడు పూజలో అఖండ దీపాన్ని ఎలా పెట్టుకోవాలి అనేది నేను ఇక్కడైతే చూపిస్తానండి. ఈ అఖండ దీపాన్ని పెట్టుకోవడానికి ముందుగా మనం ఒక మట్టి ప్రమిదను అయితే తెచ్చుకోవాలండి, పెద్ద సైజుది. అఖండ దీపం పూజలో ఎప్పుడు పెట్టుకున్నా సరే మట్టి ప్రమిదలో పెట్టుకుంటేనే మంచిదండి. లేదు అంటే ఇప్పుడు ఇత్తడివి పెద్ద ప్రమిదలు అయితే వస్తున్నాయి కదండి, వాటిల్లోనైనా మనం అఖండ దీపాన్ని అయితే పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ మట్టి ప్రమిదనే తీసుకున్నానండి. అఖండ దీపం పెట్టుకోవడానికి ఇటువంటి ఒక పెద్ద సైజు మట్టి ప్రమిదను అయితే తీసుకోండి. ఎందుకంటే మనం తీసుకునేటటువంటి ప్రమిద నూనె ఎక్కువ పట్టేటట్లా ఉండాలి. ఇంకా మనం షాప్ నుండి ఈ ప్రమిదను ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఈ ప్రమిద పైన ఇలా ఒక ఇంటూ మార్క్ అయితే వేసుకుని తెచ్చుకోవాలండి. ఇలా తెచ్చుకుంటేనే ఈ ప్రమిద మనకు శుభకార్యాలకు పనికి వస్తుందని అండి. మనం ఇలా ఇంటూ మార్క్ వేసుకుని తెచ్చుకోకపోతే ఆ ప్రమిద అశుభ కార్యాలకు పనికొస్తుందని అర్థం అండి. అందుకని తప్పకుండా మీరు ఇలా ఒక ఇంటూ మార్క్ అయితే వేసి తెచ్చుకోండి. ప్రమిదనే కాదండి, మనం ఏ మట్టి పాత్రలు తెచ్చుకున్నా వాటిపైన ఇలా ఒక ఇంటూ మార్క్ అయితే వేసుకుని తెచ్చుకోండి. ఇంకా దేవి నవరాత్రి పూజల కోసం అఖండ దీపం పెట్టుకోవడానికి తెచ్చుకునేటటువంటి ప్రమిద కొత్తదే అయి ఉండాలండి. పాత ప్రమిదల్లో మనం అఖండ దీపారాధన చేయకూడదు. అందుకని అఖండ దీపారాధన కోసం కొత్త మట్టి ప్రమిదనే తెచ్చుకోండి. దీపారాధన చేసే కంటే ముందుగానే మనం ఈ ప్రమిదను అయితే శుభ్రం చేసుకోవాలండి. ఈ ప్రమిదను శుభ్రం చేసుకోవడానికి కొద్దిగా పసుపు కలిపినటువంటి నీటిలో ఈ ప్రమిదను వేసుకుని మనం నీట్గా అయితే శుభ్రం చేసుకోవాలండి. ఆ తర్వాత ఈ ప్రమిదను మనం ఒక గంట పాటు నీటిలో నానబెట్టుకోవాలండి. మీకు వీలు కుదిరితే ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకుని పెట్టుకోండి. ఇలా మనం ప్రమిదను నీటిలో నానబెట్టుకోవడం వల్ల మనకి ఈ ప్రమిద నూనె ఎక్కువ పీల్చకుండా అయితే ఉంటుందండి. మనం దీపారాధన చేసినప్పుడు ప్రమిద నూనె ఎక్కువ పీల్చకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. ఆ తర్వాత ఈ ప్రమిదను మళ్ళీ మనం మామూలుగా నార్మల్ వాటర్ తో క్లీన్ చేసుకుని ఆ తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తో తడి మొత్తం తుడుచుకుని నీడలో అయితే ఆరబెట్టుకోవాలండి. ఈ ప్రమిదను ఈ ప్రమిద తడి మొత్తం పూర్తిగా ఆరిపోవాలండి మనం దీపారాధన చేసుకోవడానికి. అయితే మనం ఈ ప్రమిదను ఎండలో అయితే పెట్టకూడదండి, నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఇంకా మనం పూజలో అఖండ దీపం పెట్టుకునేటప్పుడు దీపాన్ని నేలపైన అయితే పెట్టం కదండి, ఏదైనా ఒక ప్లేట్ లో పెట్టుకుంటూ ఉంటాము. అందుకోసం ఒక ఇత్తడిది కానీ రాగిది కానీ వెండిది కానీ ప్లేట్ ని అయితే తీసుకోండి. స్టీల్ ప్లేట్ అయితే అస్సలు తీసుకోవద్దండి. ఇప్పుడు ప్లేట్ కి కొద్దిగా పసుపుని రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత ఈ ప్లేట్ లో ఒక 3 గుప్పిళ్ళ వరకు ధాన్యం వడ్లు ఉంటాయి కదండి, ధాన్యాన్ని అయితే వేసుకోవాలి. ధాన్యాన్ని 3 గుప్పిళ్ళు కానీ 5 గుప్పిళ్ళు కానీ లేదు అంటే కేజీ-పావు ధాన్యాన్ని కానీ తీసుకోవాలండి. అయితే ధాన్యం ప్లేస్ లో బియ్యం తీసుకోకూడదా అండి అని అంటే తీసుకోవచ్చండి, కానీ అఖండ దీపాన్ని ఎప్పుడు కూడా ధాన్యం
ధాన్యం పైనే పెడుతూ ఉంటారండి. అందుకని ధాన్యమనే తీసుకుంటే మంచిది. ఒకవేళ మీకు ధాన్యం లభించకపోతే బియ్యాన్నే తీసుకోండి. ధాన్యాన్ని ఎందుకు పెడతారని అంటే మనం ధాన్యాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కదండి. అందుకు ధాన్యం పైన మనం అఖండ దీపం అయితే పెడతాము. మనకి బియ్యం ఒక్కొక్కసారి ముక్కలైపోయి విరిగిపోతూ ఉంటాయి కదండి. అందుకని మనం విరిగిపోకుండా ఉండే అఖండ దీపం పెట్టుకోవాలి కాబట్టి బియ్యం పైన కాకుండా ధాన్యం పైన అఖండ దీపాన్ని అయితే పెట్టుకుంటూ ఉంటారండి. ఒకవేళ మీకు ధాన్యం లభించకపోతే బియ్యం పైన అఖండ దీపాన్ని పెట్టుకోండి, తప్పేమీ లేదు. పళ్ళెంలోకి ధాన్యం పోసిన తర్వాత ధాన్యాన్ని ఒకసారి బాగా సమానంగా చేసుకుని ఆ తర్వాత ఈ ధాన్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలను ఉంచుకోవాలండి. ఆ తర్వాత మనం అఖండ దీపం పెట్టుకోవడానికి తీసుకున్న ప్రమిదను పూర్తిగా ఆరింది కదండి. ఇప్పుడు ఈ ప్రమిదకు చుట్టూ కూడా మనం పసుపునైతే రాసుకోవాలి. ఎక్కడ కూడా మచ్చలు లేకుండా నిండుగా మనం పసుపునైతే రాసుకోవాలండి. ప్రమిద లోపల వైపు పసుపు రాయకూడదండి, బయట వైపే మనం నిండుగా పసుపునైతే రాసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్రమిదను కుంకుమ బియ్య పిండి బొట్లతో అందంగా అలంకరించుకోవాలండి. అయితే మనం ఇలా అఖండ దీపం పెట్టుకోవడానికి ఏదైనా ఆచారం కానీ ఆనవాయితీ కానీ ఉండాలా అని అంటే తప్పకుండా మనం అఖండ దీపం కలసం పెట్టుకోవడానికి ఆచారం ఆనవాయితీ అయితే ఉండాలండి. ఒకవేళ మాకు ఆచారం లేదండి కానీ మాకు అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకోవాలని ఉంది అని అనుకున్న వారు మీరు అఖండ దీపం పెట్టుకుని పూజ అయితే చేసుకోవచ్చండి. అయితే అఖండ దీపం పెట్టుకున్నప్పుడు కలసాన్ని కూడా పెట్టుకుని పూజ చేయాలా అని అంటే అలాంటిది ఏమీ లేదండి. మీరు కలసం ఒకటి పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు, లేదు అంటే అఖండ దీపం ఒకటి పెట్టుకుని కూడా మీరు అమ్మవారికి పూజనైతే చేసుకోవచ్చండి. ఎలా అయినా చేసుకోవచ్చు. కానీ అఖండ దీపం పెట్టుకున్నప్పుడు ఆ దీపం కొండెక్కకుండా ఈ 9 రోజులు కూడా నిరంతరం వెలుగుతూ ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. అయితే కొద్దిమంది ఈ అఖండ దీపాన్ని మొదటి 3 రోజులు పెట్టుకుంటూ ఉంటారండి, మరి కొంతమంది ఆఖరి 3 రోజులు పెట్టుకుంటూ ఉంటారు. చాలా మంది అయితే 9 రోజులు కూడా అఖండ దీపాన్ని పెట్టుకుంటూ ఉంటారు. మీరు ఏ విధంగా పెట్టుకోవాలి అని అనుకుంటే ఆ విధంగా అఖండ దీపాన్ని అయితే పెట్టుకోండి. ఇంక ఈ సంవత్సరం మనం మొదటిసారిగా అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా మనం అఖండ దీపం పెట్టుకుని అమ్మవారికి పూజను అయితే చేసుకోవాలండి. ఇంకా మనం అఖండ దీపం పెట్టుకుని ఈ 10 రోజులు కూడా పూజ చేయాలనుకున్నప్పుడు మధ్యలో ఎటువంటి ఆటంకం అయితే రాకూడదండి. అలా ఆటంకం రాకుండా ఉంటుంది అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు పూజలో అఖండ దీపం అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఆడవారికి 10 రోజులు అంటే కుదరదు కదండి. చాలా మందికి పీరియడ్ ప్రాబ్లం కూడా ఉండవచ్చు. అటువంటి వారు చూసుకుని జాగ్రత్తలు తీసుకుంటూ మీరు అఖండ దీపాన్ని అయితే పెట్టుకోండి. మధ్యలో ఆటంకం అనేది కలిగితే చాలా అనర్థమని మన పెద్దలు అయితే చెప్తూ ఉంటారండి. అందుకని తప్పకుండా మీరు ఎటువంటి ఆటంకం లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ అఖండ దీపాన్ని అయితే పెట్టుకోండి. ఇంకా అఖండ దీపంతో పాటుగా కలసం పెట్టుకున్నప్పుడు మరిన్ని నియమాలు నిష్టలు అయితే పాటించాల్సి ఉంటుంది. ఇలా ప్రమిదను పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకున్న తర్వాత మనం బియ్యం పైన ఈ ప్రమిదను అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈ ప్రమిదలోకి మనం నూనెనైతే వేసుకోవాలి. మీరు అఖండ దీపారాధన మొదటి రోజు ఏ ఆయిల్ తో చేస్తే అదే ఆయిల్ తో ఈ 10 రోజులు కూడా దీపారాధన చేయాలండి. అంటే మనం ప్రమిదలో ఈ 10 రోజులు కూడా అదే నూనెను పోసుకోవాలి. అఖండ దీపారాధన ఆవు నెయ్యితో చేస్తే చాలా మంచిదండి. కానీ ఆవు నెయ్యి చాలా కాస్ట్ ఉంటుంది కాబట్టి నువ్వుల నూనెను కానీ కొబ్బరి నూనెను కానీ అఖండ దీపం పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చండి. అయితే నువ్వుల నూనె తీసుకున్న వారు 10 రోజులు కూడా నువ్వుల నూనెతోటి అఖండ దీపారాధన చేసుకోవాలండి. కొబ్బరి నూనె తీసుకున్న వారు కొబ్బరి నూనెతోటే మీరు ఈ 10 రోజులు కూడా అఖండ దీపారాధన అనేది చేసుకోవాలి. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నానండి. మీరు అఖండ దీపారాధన కోసం మొదటి రోజు ఏ ఆయిల్ అయితే ఉపయోగిస్తారో ఆ ఆయిల్ నే అఖండ దీపం 10 రోజులు పెట్టుకోవడానికి ఉపయోగించాలండి. ఇలా ప్రమిద నిండుగా నూనెను పోసుకున్న తర్వాత మనకి అఖండ దీప ఒత్తని ఉంటుందండి, బయట మార్కెట్ లో అమ్ముతారు. ఆల్రెడీ ఈ ఒత్తుని ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో కూడా ఉందండి, చూడండి. ఈ ఒత్తిని అయితే మనం ఈ ప్రమిదలో వేసుకోవాలండి. ఈ ఒత్తిని మనం 1 గంట పాటు ఆయిల్లో నానబెట్టుకుని మనం ప్రమిదలో వేసుకుంటే ఒత్తు బాగా వెలుగుతుందండి, తొందరగా కూడా వెలుగుతుంది. లేదు అంటే మనం డైరెక్ట్ గా ఈ ఒత్తిని ఇలా ప్రమిదలో అయితే వేసుకోవచ్చండి. ఈ అఖండ దీపారాధన కోసం ఈ ఒత్తును ఉపయోగించాలండి. ఆ తర్వాత ఈ అఖండ దీపాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అందంగా అయితే అలంకరించుకోండి. ఈ విధంగా మనం అఖండ దీపాన్ని అయితే సిద్ధం చేసుకోవాలండి పూజ కోసం. పూజ కోసం ఇలా సిద్ధం చేసుకున్న అఖండ దీపాన్ని పూజలో ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. అయితే మనం అఖండ దీపాన్ని పెట్టడానికి ముందుగా మనం అమ్మవారి పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. పీఠాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది మనలో చాలా మందికి తెలుసండి. మనం ఎక్కడైతే అమ్మవారి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటామో అక్కడ ముందుగా శుద్ధి చేసుకుని పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గులు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని ఆ పీట పైన ఏదైనా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని అయితే పరుచుకోవాలండి. ఆ తర్వాత ఆ వస్త్రం పైన కొద్దిగా పసుపు కుంకుమలను వేసి వాటిపైన మనం ఇప్పుడు అఖండ దీపాన్ని అయితే పెట్టుకోవాలండి. ఒకవేళ ఈ అఖండ దీపాన్ని
దీపాన్ని మీరు పీఠం పైన కాకుండా కింద పెట్టాలి అని అనుకుంటే బియ్యం పిండితో ముగ్గు పెట్టుకుని ఆ ముగ్గు పైన అయితే ఈ అఖండ దీపాన్ని పెట్టుకోండి. అయితే ఈ అఖండ దీపాన్ని అమ్మవారికి ఎదురుగా పెట్టాలా పక్కగా పెట్టాలా అని అంటే మీరు ఈ దీపాన్ని అమ్మవారికి ఎదురుగా అయినా పెట్టుకోవచ్చండి, ప్రక్కగా అయినా పెట్టుకోవచ్చు, ఎటువైపు అయినా పెట్టుకోవచ్చండి. అయితే మనం పూజలో అఖండ దీపం ఒకటి పెట్టుకుంటే సరిపోద్దా అని అంటే మనం అఖండ దీపంతో పాటుగా మిగిలిన దీపాలను కూడా పెట్టుకోవచ్చండి. మనం 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఎన్ని దీపాలనైనా పెట్టుకోవచ్చు. మనం పూజలో పెట్టుకున్నటువంటి అఖండ దీపం ఒకటి కొండెక్కకుండా ఉంటే సరిపోతుందండి. మిగిలిన దీపాలు కొండెక్కినా పర్వాలేదు. మనం ఇలా పూజలో అఖండ దీపం పెట్టుకున్నప్పుడు అఖండ దీపారాధన చేయకుండా ఏ దీపాలను కూడా వెలిగించకూడదండి. అందుకని మనం మనసులో ముందుగా వినాయకుడిని ధ్యానించి ఆ తర్వాత అఖండ దీపం దగ్గర కొబ్బరికాయనైతే కొట్టాలండి. కొబ్బరికాయని ఎందుకు కొట్టాలి అని అంటే మనం ఈ రోజు ఒక పని అనేది ప్రారంభిస్తున్నామండి. మనం ఏ పని ప్రారంభించినా ముందుగా కొబ్బరికాయ కొట్టే ప్రారంభిస్తాం కాబట్టి ముందుగా అఖండ దీపం దగ్గర కొబ్బరికాయని కొట్టి అఖండ దీపారాధన అయితే చేసుకోవాలి. ఇలా మనం అఖండ దీపారాధన చేసుకున్న తర్వాత ఈ అఖండ దీపానికి మనం పూజ అయితే చేసుకోవాలండి. కొద్దిగా ఈ అఖండ దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించి ఈ దీపానికి నమస్కరించాలండి. ఈ దీపం ఎప్పుడూ కూడా నిరంతరంగా వెలుగుతూ ఉండాలని, అలాగే ఈ దీపం వల్ల ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదాలు పొరపాట్లు జరగకుండా ఈ దీపం నిరంతరంగా వెలుగుతూ ఉండాలని అగ్నిదేవుడికి నమస్కారం అయితే చేసుకోవాలి. ఆ తర్వాత అఖండ దీపానికి ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలండి. నైవేద్యంగా పటిక బెల్లాన్ని సమర్పించాలండి. ఈ విధంగా నైవేద్యం సమర్పించి అఖండ దీపానికి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఇప్పుడు మనం మిగిలిన దీపాలను కూడా వెలిగించుకుని ముందుగా గణపతికి పూజ చేసి ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఈ విధంగా దేవి నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారి దగ్గర అఖండ దీపం పెట్టుకుని అమ్మవారికి పూజను అయితే చేసుకోవాలి. ఇలా మనం నవరాత్రి పూజల్లో అఖండ దీపాన్ని అయితే పెట్టుకోవాలండి. ఇలా మనం పూజలో అఖండ దీపం పెట్టుకున్నప్పుడు ప్రతిరోజు కూడా ఎటువంటి నియమాలను పాటించాలి, అలాగే జాగ్రత్తలను తీసుకోవాలనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. మనం ఇలా పూజలో అఖండ దీపం పెట్టుకున్నప్పుడు ఈ అఖండ దీప ప్రమిదలో నూనె ఉందా లేదా అని చూసుకుంటూ ఉండాలండి. అలాగే వత్తి సరిగ్గా వెలుగుతుందా లేదా అని కూడా చూసుకుంటూ ఉండాలి. మనం ఎక్కడ ఉన్నా సరే మన ధ్యాస అంతా కూడా ఈ అఖండ దీపం పైనే ఉండాలండి. ఇలా మనం పూజలో అఖండ దీపం పెట్టుకున్నప్పుడు అఖండ దీపం వత్తి మన వైపు ఉండాలా అమ్మవారి వైపు ఉండాలా అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. అఖండ దీపం వత్తి అమ్మవారి వైపే ఉండాలండి. ఇలా మనం పూజలో అఖండ దీపం పెట్టుకుని పూజ చేసినప్పుడు మనం ఇంట్లో మాంసాహారం అస్సలు భుజించకూడదండి. అలాగే ఇంట్లో మాంసాహారం కూడా వండకూడదు. అలాగే ప్రతిరోజు కూడా తలస్నానం ఆచరించాలి. ఇంకా అఖండ దీపంతో పాటు కలసం కూడా పెట్టుకుంటే ఉదయం సాయంత్రం కూడా తలస్నానం అయితే ఆచరించాలి. ఇంకా ఇంట్లో జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం, తల వేరపూసుకొని తిరగడం లాంటివి కూడా చేయకూడదండి. అలాగే ఇంట్లో ఎవరితోనూ గొడవ పడకుండా, అలాగే ఎవరిని తిట్టడం లాంటివి కూడా చేయకూడదు. అలాగే ఇంకా ఆహారంలో ఉల్లి వెల్లుల్లి కూడా వేసుకోకూడదండి. బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. నేలపైనే పడుకోవాలి. అలాగే ఈ అఖండ దీపాన్ని ఆర్పడం, ఊదడం లాంటి పనులు కూడా చేయకూడదండి. అలాగే ఈ అఖండ దీపం దగ్గర ఎటువంటి గాలి కూడా ఉండకూడదండి. అంటే గాలి ఎక్కువ ఉన్న ప్రదేశంలో ఈ అఖండ దీపాన్ని పెట్టకూడదు. ఇంకా అఖండ దీపం పూజా మందిరంలో ఉన్నప్పుడు పూజా మందిరాన్ని చీపురుతో తుడవకూడదండి. ఏదైనా ఒక క్లాత్తో తుడుచుకోవాలి. అలాగే అఖండ దీపం ఇంట్లో ఉన్నప్పుడు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళకూడదండి. ఇంట్లో ఎవరో ఒకరైనా సరే ఉండాలి. ఇంకా మనం ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజ చేసినప్పుడు పూజా రూమ్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఈ అఖండ దీపంలో కొద్దిగా నూనె అయితే వడ్డించి బయటకు రావాలండి. ఇది ఒక ముఖ్య నియమం. ఈ అఖండ దీపం పెట్టుకున్నప్పుడు అఖండ దీపం ప్రమిదలో నూనె ఉన్నా కూడా మనం కొద్దిగా నూనెనైతే వడ్డించి బయటకు అయితే రావాలండి పూజ పూర్తయిన తర్వాత. ఇంకా నవరాత్రి పూజలు పూర్తయిన తర్వాత అఖండ దీపాన్ని ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. అమ్మవారికి నవరాత్రి 9 రోజులు కూడా పూజ పూర్తి చేసుకున్న తర్వాత 10వ రోజు మనం విజయదశమి పండుగను అయితే జరుపుకుంటాం కదండి. ఈ విజయదశమి పండుగ రోజునే మనం అమ్మవారి పీఠాన్ని అయితే కదిపేస్తాము. అందుకని ఈ రోజున మనం ఈ అఖండ దీపం ప్రమిదలో కొద్దిగా నూనె తక్కువ వేసుకుని ఉంచుకోవాలండి. ఎందుకంటే మనకి ఈ రోజు దీపం కొండెక్కినా కూడా పర్వాలేదండి. ఈ రోజున మనం అమ్మవారికి పూజ చేసుకుని మనం పీఠం అయితే కదిపేయవచ్చు. పీఠాన్ని కదిపేసిన తర్వాత అఖండ దీపాన్ని కూడా మనం తీసేసుకోవచ్చండి. అఖండ దీపం కొండెక్కిన తర్వాత ఈ దీపం కోసం ఉపయోగించిన ప్రమిదని మనం వాటర్ లో అయితే వేసేయాలండి. అయితే ఈ ప్రమిదను మళ్ళీ మనం ఉపయోగించుకోకూడదా అని అంటే ఉపయోగించుకోకూడదండి. మనం ప్రతి సంవత్సరము కూడా అమ్మవారి పూజ కోసం కొత్త మట్టి ప్రమిదనే
వత్తుల్ని తెచ్చుకుని అఖండ దీపం అయితే పెట్టుకోవాలండి. ఇంకా దీపం కింద వేసుకున్నటువంటి వడ్లను ఏం చేయాలి అని అంటే మనం ఈ వడ్లను ఏదైనా ఒక క్లాత్ లో వేసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చండి. లేదు అంటే మట్టిలో వేస్తే మనకి మొలకలు అనేవి వస్తాయి. అలా కూడా కుదరదనుకునే వారు వాటర్ లో వేసేయవచ్చు. ఒకవేళ మన అదృష్టం బాగోక ఈ అఖండ దీపం అనేది కొండెక్కితే అప్పుడు ఏం చెయ్యాలనేది ఇప్పుడైతే చెప్తానండి. ముందుగా అఖండ దీపం కొండెక్కితే ఆ దీపంలో నూనె ఉందో లేదో చూసుకోండి. నూనె ఉంటే ఈ వత్తిని తీసేసి మరలా కొత్త వత్తిని వేసి మీరు అఖండ దీపాన్ని వెలిగించుకుని కొబ్బరికాయ కొట్టి పూజ అంతా కూడా చేసుకోవాలండి. ఒకవేళ ఈ ప్రమిదలో నూనె అయిపోతే పాత వత్తిని తీసేసి మళ్ళీ కొత్తగా నూనెని వేసి కొత్త వత్తిని వేసి మళ్ళీ పూజ అనేది చేసుకోవాలండి. ఒకవేళ పొరపాటుగా మనం చూసుకోకుండా అఖండ దీపం కొండెక్కితే ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవాలండి. భయపడకుండా ఉండడం కోసమే ఈ పరిహారం అనేది చెప్తున్నానండి. కానీ అసలు అఖండ దీపం అనేది కొండెక్కకూడదండి. కొండెక్కకుండా ఉండేలా ఉంటేనే మీరు అఖండ దీపం అనేది పెట్టుకోండి. ఈ చిన్న పరిహారం ఉంది కదా, అఖండ దీపం కొండెక్కినా పర్వాలేదు, ఈ పరిహారం చేసేసుకుంటాము అని మాత్రం అనుకోవద్దు. ఇంకా అఖండ దీపం పెట్టుకున్నప్పుడు ఒక ముఖ్య విషయం కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అఖండ దీపంలో వేసుకున్నటువంటి వత్తు ఉంది కదండి, ఈ వత్తి మనకి 10 రోజులు అయితే వచ్చేదండి. మనం ఒక 2-3 వత్తులు తెచ్చుకుని పెట్టుకోవాలి. అయితే మనకి ప్రమిద నిండుగా నూనె అయితే ఉండాలండి. ఎప్పుడు కూడా మనకి నూనె తగ్గుతూ వచ్చింది అనుకోండి, వత్తికి సగం వరకు కాలిపోతుంది. అప్పుడు మనకి ఈ అఖండ దీపం వత్తి అనేది పనికి రాదు. అటువంటప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఇంకొక కొత్త వత్తిని తీసుకుని ఈ నూనెలో తడిపి ఫస్ట్ ఆ కొత్త వత్తిని వెలిగించి ఆ తర్వాత ఈ పాత వత్తిని నూనెలోకి లాగేసి వత్తి ఆరిపోయిన తర్వాత ఆ వత్తిని తీసేసి మనం ఆ వత్తిని నిర్మాల్యంగా చేసేసుకోవచ్చండి. అంతేకాని మనం పాత వత్తిని ఆర్పేసి కొత్త వత్తిని వెలిగించకూడదండి. ముందుగా కొత్త వత్తిని వెలిగించి ఆ తర్వాతే పాత వత్తిని అయితే మనం ప్రమిదలోంచి తీసేయాలి. అంతేనండి. చూసారు కదా, దేవి శరన్నవరాత్రి పూజల్లో అఖండ దీపం ఎలా పెట్టుకోవాలి అనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.